స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ 2022 డిసెంబర్లో కారు ప్రమాదానికి గురై క్రికెట్కు దూరమైన విషయం తెలిసిందే. తొలుత నడవడానికే కష్టపడిన పంత్ ప్రస్తుతం ఫిట్నెస్ సాధించినట్టుగా సంకేతాలు పంపుతున్నాడు. ఇటీవల బెంగళూరులోని ఎన్సీఏలో ప్రాక్టీస్ కూడా చేశాడు. దీంతో ఐపీఎల్తో అతడి రీ ఎంట్రీ దాదాపు ఖరారైనట్లుగా భావిస్తున్నారంతా. అయితే రిషబ్ పంత్ గురించి ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్ రికీ పాంటింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. పంత్ వచ్చే సీజన్కు అందుబాటులో ఉంటాడని ఖచ్చితంగా నమ్ముతున్నానని పాంటింగ్ చెప్పాడు. కానీ అతడు ఏ సామర్థ్యంతో బరిలోకి దిగుతాడు అనే విషయం చెప్పలేం. సోషల్ మీడియాలో అతన్ని చూసి ఉంటారు. పంత్ బాగానే ఉన్నాడు, గొప్పగా పరిగెత్తుతున్నాడు. అయితే మేం తొలి మ్యాచ్కు మరో 6 వారాల దూరంలో ఉన్నాం. కాబట్టి ఈ సీజన్లో అతడు వికెట్ కీపింగ్ చేస్తాడని చెప్పలేం. ఈ విషయం గురించి అతన్ని నేను అడగాల్సొస్తే ప్రతి మ్యాచ్ ఆడతానని, వికెట్ కీపింగ్ చేస్తానని, 4వ స్థానంలో బ్యాటింగ్కి వస్తానని పంత్ ఖచ్చితంగా చెబుతాడు అని పాంటింగ్ పేర్కొన్నాడు. అలాగే పంత్ను గత సీజన్లో చాలా మిస్ అయ్యాం. గత 12-13 నెలలు అతడి ప్రయాణం కష్టంగా సాగింది. అదృష్టవశాత్తు తీవ్ర ప్రమాదానికి గురైనా ప్రాణాలతో బతికాడు. తిరిగి క్రికెట్ ఆడడానికి సిద్ధమయ్యాడు. అతను 14 మ్యాచ్లు ఆడనప్పటికీ 10 మ్యాచ్లు ఆడినా మాకు ప్రయోజనకరంగానే ఉంటుంది అని పాంటింగ్ పేర్కొన్నాడు. ఒకవేళ పంత్ కెప్టెన్సీని నిర్వహించలేని పరిస్థితులు ఎదురైతే వార్నర్ తిరిగి కెప్టెన్సీ బాధ్యతలు అందుకుంటాడని పాంటింగ్ చెప్పాడు. కాగా జూన్లో టీ20 ప్రపంచ కప్ జరగనున్న విషయం తెలిసిందే. అయితే వికెట్ కీపింగ్ బాధ్యతలు కూడా నిర్వర్తించేలా పంత్ ఫిట్నెస్ సాధిస్తే వరల్డ్ కప్లో సులువుగా చోటు సంపాదిస్తాడు. కేవలం బ్యాటర్గానే మెగా టోర్నీకి తీసుకోవాలంటే పంత్ విపరీతమైన పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుంది.